లేకపోతే మరి మాకు డబ్బులు ఎవరు ఇస్తారు? పేటిఎం గాళ్ళకి పేటిఎం డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఆ యాత్ర ఈ యాత్ర అని మా జలగన్న తిరిగే తిరుగుడికి ఖర్చులు ఎవరు పెడతారు? ఇంకా నయం, మీ పార్టీ ఖర్చుల కోసం, మీ తిరుగుళ్ళు జలసాల కోసం మా ప్రభుత్వాన్ని అడగలేదు. అడిగితే మాత్రం మీ బావ ఇస్తాడా ఏంటి? ప్రతిపక్ష పార్టీ ఆర్థికంగా చితికిపోయింది. పార్టీ కోసం ఇంత ఫండ్ రిలీజ్ చేయాలని ముఖ్యమంత్రికి ఉంటేగా అసలు. అంటే అవకాశం ఇస్తే ఇలా కూడా దొబ్బేద్దామనే. మీరు ఎవరని తెలిసే మా జలగన్న ఈ కొత్త వ్యాపారం షురూ చేశాడు. అయినా నీకెట్ నొప్పి? ఆయన అభిమానులు టోకెన్లు కొనుక్కుని ఆయన దగ్గరికి వెళ్తారు. మీరు చేసే అన్యాయాలు, అరాచకాలు, దోపిడీలు, దౌర్జన్యాలు రోజు రోజుకి బయటపడుతున్నా. ఉల్లిగడ్డకి ఆలుగడ్డకి తేడా తెలియని మీ నాయకుడు బయట పిచ్చి పిచ్చి వాగుడు వాగుతున్నా. ఆఖరికి పులివెందుల్లో కూడా దెబ్బతిన్నా మీకు సిగ్గు శరాలు లేవు. ఇలా డబ్బులు అడుక్కుంటారా? హలో బాలయ్య, ఇదే రాజకీయం. ఇక్కడ నడిచేది వ్యాపారమే. డబ్బే మాకు ప్రధానము. టోకెన్లు ఎవరు ఎక్కువ అమ్మితే వాళ్ళకి పర్సంటేజ్ ఎక్కువ వస్తుంది. అందుకే ఈ ఏరియాలో నాకు ఈ బాధ్యత అప్పచెప్పాడు మా పిచ్చిరెడ్డి. మీ పాలన చూసి అసలే పిచ్చెక్కిపోయిన జనాలకి మీరు ఇంకా పిచ్చి పట్టిస్తారా? మీరు మీ వేషాలు.